దేవుడిని నమ్మిన బిడ్డలు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో, దేవుని సంఘం ఎలా ఉంటుందో, వాక్యం వినే బిడ్డలు, వాక్యానుసారంగా నడిచే బిడ్డలు ఎలా ఉంటారో అలాగా నడుస్తూ మన ప్రవర్తన చక్కబెట్టుకుని మనం జీవించినప్పుడే క్రీస్తుకి దాసులుగా, క్రీస్తుకు బిడ్డలుగా, క్రీస్తుకు వారసులుగా మనందరం కూడా ఉంటాం. అయితే క్రీస్తును నమ్మామని చెప్పి మనము పక్కదారి పట్టి మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ప్రతి వారము మందిరానికి వచ్చి పాటలు పాడుతూ, ప్రార్థనలు చేస్తూ, యాచనలు సమర్పిస్తూ, బైబిల్ చదువుతూ తిరిగి మళ్ళీ బయటకు పోయి యథాస్థితిగా మన పూర్వపు స్థితిగతుల్లోకి పోయి పూర్వపు యొక్క ప్రవర్తన, పూర్వపు యొక్క ఆలోచనలు, పూర్వంలో చేసినటువంటి పాప సంబంధమైన హేకిలు, వీటన్నిటిలో పాలిభాగస్థులమై ఉంటే క్రీస్తును నమ్ముకున్నంత మాత్రాన మనం పరిశుద్ధులము కాదు. ఎందుకంటే మనలో పరిశుద్ధత కావాలంటే క్రీస్తును నమ్ముకున్నటమే కాకుండా క్రీస్తును నమ్ముకున్న తర్వాత క్రీస్తు ఎలాగైతే జీవించారో అలా జీవిస్తేనే మనం నిజమైన పరిశుద్ధులుగా ఉంటాం. మరి లోకము ఒక పక్క ఉంటే దైవత్వము ఒక పక్కన ఉంది. లోకము దాని క్రియలు చెడ్డవి. యేసు క్రీస్తు మార్గము, దైవాన్ని వెంబడించే మార్గం ఏదైతుందో అది కఠినమైనది, శ్రమలతో కూడింది. లోక మార్గానికి అంత విలువ లేకపోవచ్చు, కానీ దైవ మార్గానికి చాలా విలువ ఉంది. లోకములో ఉన్న ప్రతి ఒక్క క్రియా కార్యాలన్నీ కూడా చెడ్డవే, కానీ అది అన్యజనుల నిమిత్తము చాలా సంతోషకరమైంది, వారికి చాలా విలువైంది. కానీ దేవుని నమ్ముకున్నట్టు వారికి ఈ లోకము విలువైనది కాదు. మనకు విలువైనది ఏదైనా ఉందంటే దేవుని మార్గమే, ఎందుకంటే అది శాశ్వతమైనది. లోకము దాని క్రియలు నశించిపోతాయి, కొన్ని రోజులకి ఇదంతా పాడైపోతుంది. ఏ ఒక్క కార్యములో నువ్వు పాలుపంపులు పొందినప్పటికీ, లోకములో నువ్వు దేంతో పాటు సాంగత్యం చేసినప్పటికీ కూడా, లోకపు క్రియల్లో ఆనందించినప్పటికీ కూడా అవి కొన్ని రోజులకి నీలో ఉన్న ఆనందాన్ని తీసివేస్తాయి, అవన్నీ నశించిపోతాయి, శాశ్వతంగా నీతో రాదు. దేవునిలో చేసిన ప్రతి క్రియ, దేవునితో నడిచిన ప్రతి ఒక్క సమయం, ప్రతి ఒక్క నిమిషము కూడా నిన్ను పరలోక రాజ్యం వైపు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మనకు చాలా విలువైంది. ఇది శాశ్వతమైన త్రోవ. ఈ శాశ్వతమైన త్రోవలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు. దేవుని వెంబడించిన ప్రతిసారి, దేవుని వెంబడించి భక్తి శ్రద్ధలతో క్రీస్తును వెంబడించి నడుస్తున్నప్పుడు మనకు కలిగిన శ్రమలను చూసి అన్యజనులు అంటారు, ఏడి నీ దేవుడు ఎక్కడున్నాడు? నువ్వు ఇన్ని శ్రమలు పడుతున్నావు కదా, ఇబ్బందులు పడుతున్నావు, నీ దగ్గర ఆస్తి అంతా పోయింది, నీ పిల్లలు సరిలేదు, నీ కుటుంబంలో అన్నం లేదు, సరైన వస్త్రాలు లేవు, నీ దేవుడు ఎక్కడున్నాడు? నీ చేతులు నీ మీద పడుతున్నప్పటికీ కూడా దేవుడు పట్టించుకోవటం లేదే, దేవుని నమ్మకం ఏమో ప్రయోజనము అంటారు. కానీ లోకంలో అలాగ ఉండదండి. లోకంలో మనం తిరిగినంతసేపు ఆనందంగా ఉంటుంది, లోకంలో కలిసిపోతాం కాబట్టి, దానికి మనం వ్యతిరేకంగా ఉండం కాబట్టి మనకు శత్రువులు ఉండకపోవచ్చు, సంతోషంగా ఉండొచ్చు. కానీ దేవుని మార్గంలోకి వెళ్ళామంటే లోకానికి, దేవుని యొక్క మార్గానికి వ్యతిరేకం, ఒకదానికి ఒకటి వ్యతిరేకం కాబట్టి దేవుని మార్గంలో నడిచే ప్రతి వానికి కూడా శ్రమలు ఎదురవుతాయి. ఆ శ్రమల్లో మనందరినీ కూడా దేవుడు చక్కగా నడిపించగల సమర్థుడు. ఇది విశ్వాసంతో కూడినటువంటి మన జీవిత పరమసత్యము. మనం విశ్వాసంతో కూడి ఉన్నప్పుడే దేవునితో నడిచినప్పుడు చక్కగా మనందరినీ కూడా నడిపిస్తూ. మొదటి పేతురు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము, ఆగా మీరు విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు మనం పరిశుద్ధులమై ఉండాలట. యేసు ప్రభు కూడా ఏం చెప్తున్నారు? నేను పరిశుద్ధులను, మీరును పరిశుద్ధులై ఉండండి. మీరు అపరిశుద్ధమైన బిడ్డలుగా ఉండి నాకు పిల్లలని చెప్పుకుంటే అది అర్హత కాదు. నేను దేవుని కుమారుడను, మీరు నాకు కుమారులై ఉండున్నట్లుగా నేను ఎలాగున్నానో అలాగే మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మీరు పూర్వపు అజ్ఞాన దశలో, ఏ దశ అది?
అజ్ఞాన దశ. జ్ఞానం ఉన్నవాడు పాపం చేస్తాడా? చెప్పండి. జ్ఞానం ఉన్నాడు పాపం చేస్తాడా? జ్ఞానం ఉన్నవాడు పాపం చేయడు. జ్ఞానహీనుడు, జ్ఞానము లేనివాడు పాపం చేస్తాడు. ఆ మధ్యకాలంలో ఒక తాసిపాము రోడ్డు మీద వెళ్తుందంట. వెళ్తుంటే ఒకడు వెళ్ళి దాన్ని తోక మీద కాలు వేసాడు. వెంటనే తిరిగి కరిచింది. దాన్ని వాడేం చేశాడంటే ఒక సంచిలో వేసుకుని హాస్పిటల్కి పట్టుకెళ్ళాడు. నా పాము కరిచిందండి, ఇంజక్షన్ చేయనంటే ఏం పాము కరిచిందని అడిగితే ఆ సంచిలో ఉన్న పాము తీసి చూపించాడంటే వాళ్ళందరూ పరుగు 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 పరుగు. జ్ఞానం ఉన్నవాడు చేసే పనులేనవి కాదు. అది ప్రమాదమని తెలియక అజ్ఞాన దశలో ఉండి వారు చేసే పనులు. అజ్ఞానం నుండి ఎన్నో చేస్తాం పాప పనులు, పూర్వకాలం ఎన్నో చేస్తుంటాం కదండి. తెలుసో తెలియక స్నేహితులతో కూర్చుని తాగిన సందర్భాలు ఉన్నాయి. తాగుతాం, తింటాం, గంతులేస్తాం, నాట్యాలు ఆడతాం. ఇవన్నీ కూడా అజ్ఞాన దశలో చేసిన పనులు. ఇక దేవుడిని తెలుసుకున్న తర్వాత అటువంటి పనులు ఉండకూడదండి. దేవుడు యేసు ప్రభు వారు మరి ఎప్పుడన్నా ఆయన మద్యాన్ని సేవించాడా? మన అల్లరితో కూడిన పాటలు పాడాడా? పోకిరి మాటలు మాట్లాడా? లేకపోతే ఏ విధమైన చెడు కార్యాలు చేశాడా? ఏ చెడు మాటలుగా నేను నోటంట రాలేదు. ఏ లోక సంబంధమైన కార్యముల్లో కూడా శరీర సంబంధమైన కార్యాల్లో యేసు ప్రభు వారు పాలు పంపులు పొందలేదు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు 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 అని కెరూబులు షెరూబులు నిత్యం ఆయన స్తుతిస్తూ ఉన్నాయట. మరి పరమ తండ్రి పరలోక రాజ్యములో అంత పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయనకి తగిన బిడ్డలుగా మనం ఉండాలంటే, ఆయనతో నిలబడాలంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి కదా. ఉండాలి వద్దా? పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడే ఆయనకు తగిన బిడ్డలు. మనలో పరిశుద్ధత లేదు. యేసు ప్రభు బిడ్డలము, మేము దేవుడు నమ్ముకున్నామండి, మేము క్రైస్తవులమండి, పాటలు పాడతామండి, మాకంటే గొప్ప సేవకులు లేరండి అనుకుంటున్నాం. కానీ మన ప్రవర్తన మునుపు అజ్ఞాన దశలో ఉండి చేసిన ప్రతి కార్యము ఏదో ఒక చోట తప్పు చేస్తూనే ఉన్నా, ఆ క్రియలు చేస్తూనే ఉన్నా. ఇక ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాలి. మునుపు ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టాలి. ఇప్పుడు క్రీస్తుని పోలి మీరు నడవాలట, మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే. బాప్తిసం తీసుకున్న తర్వాత చాలామంది పాత బుద్ధులను వదిలిపెట్టరు, పాత స్వభావాలను వదిలిపెట్టరు, భయభక్తులు వదిలిపెట్టేస్తారు. బాప్తిసం తీసుకోవటం అంటే ఏదో అనుకుంటారు. బాప్తిసం తీసుకున్నామా క్రీస్తు బిడ్డలం అయిపోయాం అనుకుంటారు. సమస్తమైన ప్రవర్తన యందు మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మంచి మంచి బట్టలు దొడుకుని మరి బురదలో దొలితే బాగుంటుందా? బాగోదు కదా. ఒక అన్నకప్పుడు పెళ్ళైన కొత్తలో మరి మొట్టమొదటిగా సినిమాకి వెళ్దాం అనుకున్నాను. ఆ సినిమా కానీ బయలుదేరి వెళ్ళాము. నా వస్త్రాలంకరణ చూస్తే మంచి ఇన్షర్ట్ చేసి, ఫాన్ షూ వేసి, మంచి వాచ్ పెట్టి, చక్కగా తలదూకుని మరి ఒక ఆఫీసర్ లాగా నా భార్యను తీసుకుని సినిమాకి వెళ్ళాను. ఆ సైకిల్ స్టాండ్లో నా బండి పెడుతుంటే పరుగు పరుగు పరుగున వచ్చి ఆయన చేతులు కట్టిన, సార్ ఇక్కడ పెట్టండి సార్, బండి ఇక్కడ పెట్టండి సార్ అన్నాడు. ఆ పెట్టిన తర్వాత నా చేతులున్న డబ్బులు కూడా ఇస్తుంటే ఇవ్వండి సార్ అని ఏదో పెద్ద ఉన్నతమైన స్థానం నుంచి వచ్చి ఆఫీసర్ని గౌరవించినట్లుగా గౌరవిస్తున్నాడు. నేను ఇచ్చేసిన మళ్ళీ సినిమాకి వెళ్ళిపోయాం. ఇంటర్వెల్ టైంలో నేను ఏం చేస్తానంటే బయటికి వచ్చి 5 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పి బయటకు వచ్చి అదిగో ఆ సోడా బడ్డీ దగ్గర బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఇక శనగలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఒకడి మీద ఒకటి ఎక్కబడుతున్నాడు. నాకు 2 ఇవ్వండి, నాకు 1 ఇవ్వండి, నాకు 3 ఇవ్వండి అని. వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు? మామూలు బట్టలు వేసుకుని, మామూలు వ్యక్తుల్లాగా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ వాళ్ళు ఒకరి మీద ఎగరబడుతుంటే నేనేం చేశాను, అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యలో నేను దూరి ఏం చేశాను, డబ్బులు ఇచ్చి నాకు 4 వాళ్ళు ఇవ్వండి అంటే అతను నా కింద పైన చూసి కోపం పడి, సార్ మీరు కూడా ఇప్పుడే రావాలా, ఉన్నాండి సార్ అని పొట్లం కట్టి నాకు ఆ చేతికి ఇచ్చాడు ఆ పొట్లాన్ని. దాన్ని పట్టుకు లోనికి వెళ్ళిన తర్వాత నా మనసు తొలిచేస్తుంది. నన్ను ఎందుకు వీడిలాగా అన్నాడు, నన్ను ఎందుకు నీచంగా మాట్లాడాడు అంటే, వాళ్ళందరితో నన్ను ఎందుకు జమ కట్టాడంటే నేను వెళ్ళాల్సిన స్థలము అది కాదు. ఎందుకంటే నా వస్త్రాలంకరణ వేరు, నా మంచి బట్టలు ఉన్నాయి, మంచి షూస్ ఉన్నాయి, ఒక రాజకుమారుడు ఉన్నట్టుగా నేనున్నాను. అయితే నేను 10 మందిలో అన్యజనుల మధ్య దూరి వడలివ్వండి అంటే ఎంత అసహ్యంగా ఉంటుందో చెప్పాలి. వాడి కోపం వచ్చింది. వీడు కూడా ఎంత స్టైలిష్గా ఉండి, ఎంత గొప్పగా ఉండి
బజ్జీలు వాళ్ళడుక్కుంటున్నాడు వీడు అని 10 మందిలో నీచంగా మాట్లాడితే నాకు చాలా బాధ. అంటే మనం వేసుకున్న బట్టలు ఏంటి, మనం ఉన్న స్థితిగతులు ఏంటి, మనం ఏ విధంగా జీవిస్తున్నాం, మనం ఏ దేవుడి చేత కడగబడ్డాం, ఏ దేవుని యొక్క రక్తము చేత మనం రక్షించబడ్డాం, పరిశుద్ధుడైన దేవుని కుమారుని అనిపించుకోవడం కోసం ఆయన శిలువ రక్తము చేత మనందరం కడగబడిన వారము, పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడిన వారము. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మట్టిలో దొలితే బాగుంటుందా, మళ్ళీ పాపంలోకి వెళ్ళి పడితే బాగుంటుందా, అన్యజనుల సమూహంలోకి వెళ్ళి మళ్ళీ అల్లరి చేస్తే బాగుంటుందా? చెప్పండి, ఎలా ఉండాలి మనము దేవుని పిల్లలము? తెల్లటి వస్త్రములు ధరించుకున్న మనము, రక్షణ వస్త్రములు ధరించుకున్న మనము పరిశుద్ధులు కానీ దేవునికి తగినట్లుగా ఉండాలి. అంతే తప్ప కదండి. లేకపోతే సారా కొట్ల దగ్గరికి వెళ్ళి నిలబడితే బాగుంటుందా? బాగోదు కదా. అల్లరి జనాంగం దగ్గరికి వెళ్ళి అల్లరితో కూడిన పాటలు పాడితే బాగుంటుందా? మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన పాటలు, తాగుపోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకునొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలుంట. అన్యజనులు చేసే పనులన్నీ కూడా మనం కూడా చేసి వాళ్ళని సంతోషపెట్టాలి. మా ఫ్రెండ్స్ కదా, మా స్నేహితులతో కలిపి 10 నిమిషాలు వాళ్ళతో కూర్చుంటే మేమందరం ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇక మన పరిశుద్ధత పోయినా పర్వాలే. మనకి దేవుడిచ్చిన పని ఏంటంటే పొరుగువాని విశ్వాసం పోకుండానే కాపాడడం మనకున్నటువంటి పని. అంతే తప్ప కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తింటే ఏమవుతుందిలే అనుకుంటాం. అవునా కదా. మరి ఎక్కడన్నా గొళ్ళ దగ్గర భోజనాలు పెడతారు, భోజనాలు పెడితే భోజనమే కదా, ఏమవుతుందిలే అది మనం వీళ్ళు భోజనం చేస్తామనుకోండి, మన విశ్వాసాన్ని బట్టి మనం తినేస్తాం, తప్పలేదు. మరి ఎవరైనా కొద్దిగా దేవుడిని నమ్ముకున్నావు, లేకపోతే ఆయన పాస్టర్ గారనో, లేకపోతే వీళ్ళందరూ దేవుడిని నమ్ముకున్న వాళ్ళని చూసి వీడే తినేయగలేంది, నేను తింటే తప్పేంటి అని వాడు తెగించి తిన్నాడు అనుకోండి, వాడి విశ్వాసం నాశనం అవుతుంది. ఒకడి విశ్వాసం పాడవకుండా ఉండాలి అంటే మనం తినకుండా ఉండటమే మేలు. వాడి ఆత్మను పాడు చేసే అధికారం మనకు లేదు. వాడి ఆత్మను బ్రతికించడం కోసం, వాడి చెడిపోయిన ఆత్మను తిరిగి పరిశుద్ధంగా తీర్చిదిద్దడం కోసం ప్రభు అయిన యేసు తన కోసం ప్రాణాలే ఇచ్చాడు కదా. ఆయన యేసిన బలియాగానికి మనం వ్యతిరేకంగా వెళ్తున్నాం కదా. అయితే వాడి కోసం యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన ఆత్మల సంపాదన పాడు చేయటకు మనమెవరమండి? వారి ఆత్మలు బాగుపడాలి, వారి బ్రతికుండాలి, చక్కగా జీవించాలి, దేవుని సన్నిధానంలో కట్టబడాలి, పరిశుద్ధుడిగా అతను కూడా తీర్చిదిద్దబడాలి. ఒకడు తెగిస్తాడు, నేను తింటే తప్పేంటి, వాళ్ళకి తినగలని తప్పేంటి అని ఒక ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఉన్న విశ్వాసము చెడిపోదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మన పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ ఉండాలి. తాగుబోతుల విందులో ముఖ్యంగా పాల్పంపులు పొందకూడదండి.